అందరికీ హాయ్. ఇంటి దగ్గర నుండి చాలామంది యోగా చేసేవారు ఈ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని యోగా నిపుణులు చెప్తున్నారు. యోగా చేయడానికి టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఆ టైంలోనే యోగా చేయాలి. టైమింగ్స్ మార్చుకోకూడదు. ఇంట్లో ఏదైనా ఒక ప్రశాంతమైన ప్రదేశం ఎంచుకొని అక్కడ మాత్రమే యోగా చేయాలి. ఆ ప్లేస్‌లో ఒక దేవుని ఫోటో కానీ, క్యాండిల్ కానీ, ఒక అగరబత్తి కానీ వెలిగించి పెట్టుకోవాలి. ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏకాగ్రతతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా యోగా చేయవచ్చు. యోగాసనాలు ఎప్పుడూ ఒకదాని తర్వాత ఇంకొకటి సీక్వెన్స్‌లో చేయడం మంచిది. ఎప్పుడూ ఒకే రకమైన యోగాసనాలు చేయాలి. అష్టాంగ యోగా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో ఊపిరి తీసుకోవటం, వదలటం, దృష్టిని ఒకే చోట కేంద్రీకరించడం వంటివి ఉంటాయి. ఇలాంటివి ఒకే చోట కూర్చొని కదలకుండా చాలా సులువుగా చేయవచ్చు. ఈ ఆసనాలు మెడిటేషన్‌కు చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రాణాయామము, జపం, మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇవి కనీసం 3 నిమిషాల పాటు ప్రాణాయామం చేయడం వల్ల మీకు ఎంతో ఆరోగ్యం అందిస్తుంది. అప్పుడప్పుడు యోగా వర్క్‌షాప్స్‌కి వెళ్ళాలి. యోగా టీచర్స్ దగ్గర తగిన సలహాలు తీసుకోవాలి. ఇవి ఇంట్లో యోగా చేసుకునే వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి చిన్న చిన్న యోగాసనాలు చేయడం వల్ల రక్తం శుభ్రపడుతుంది, నరాలు బలంగా ఉంటాయి. యోగాసనాల వల్ల శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేసి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. యోగాసనాలు చేయడం వల్ల అనేక రకాలైన రోగాలను తగ్గించటమే కాకుండా రోగాలు రాకుండా నివారిస్తాయి. మెడిటేషన్ చేసేటప్పుడు మంచి గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.